కిష్కింధాకాండలోని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏమిటి? ఇక్కడ కూడా మనకి అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు కిష్కింధాకాండలో కూడా మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా కనిపించేది ఏమిటంటే అగ్నిహోత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, పవిత్రత ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది. మన సాంప్రదాయంలో, మన దేశంలో ఎలాంటి సంస్కారం చేయాలన్నా, ఎలాంటి పని చేయాలన్నా కూడా యజ్ఞయాగాదులు చేస్తాము. అదేవిధంగా షోడశ సంస్కారాలు చేసినప్పుడు కూడా చాలా కార్యక్రమాల్లో మనం ఈ అగ్నిహోత్రాన్ని పెట్టుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వివాహంలో కూడా మనం అగ్నిహోత్రాన్ని పెడతాం. అగ్ని సాక్షిగా దంపతులిద్దరూ కూడా 3 ప్రదక్షిణలు చేస్తారు. నిజానికి ముహూర్త సమయంలో వధూవరులిద్దరూ కూడా జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పటికీ, భార్యాభర్తలు అయినారు అని చెప్పినప్పటికీ కూడా నిజానికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కారు. ఆ క్షణంలో కూడా వాళ్ళు విడిపోయేటువంటి అవకాశం వస్తే విడిపోవచ్చు అనేటువంటిది కూడా మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రధాన హోమంలో వాళ్ళు ప్రధాన హోమం చేసి ఆ హోమాగ్ని చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారో అప్పుడు మాత్రమే వీళ్ళకి భగవంతుడి నుంచి ఆమోద ముద్ర పడింది అంటారు. అప్పుడు మాత్రమే నిజంగా వధువు వరుడికి శాస్త్రబద్ధంగా భార్య అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతవరకు కూడా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కూడా ప్రధాన హోమం జరిగే వరకు ఎలాంటి శౌచం వచ్చినా కూడా వధువు పాటించే అవసరం లేదు అని కూడా మనకి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా అంటే ఇక్కడ అగ్నిహోత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలపడానికి కూడా ఈ రామ సుగ్రీవులిద్దరూ కూడా స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అగ్ని సాక్షిగా వాళ్ళు ప్రమాణం చేసుకుంటారు. అగ్ని చుట్టూ తిరిగి ఒకళ్ళకి ఒకళ్ళు ప్రమాణం చేసుకోవడం మనకి ఇక్కడ కనిపించేటువంటి ప్రత్యేక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరో అంశం ఏమిటంటే ఎప్పుడైతే హనుమంతుడు మారువేషంలో ఉన్నా కూడా రాముడు అతని మాట తీరును గమనించి లక్ష్మణుడికి చెప్తాడు, చూసావా లక్ష్మణ, హనుమంతుడు ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నాడో, ఇతని మాట తీరు, స్పష్టత, వినయం, గౌరవం, శాస్త్రీయత చూసినప్పుడు ఇతను చతుర్వేదాలు చదువుకున్నట్టుగా మనకి కనపడుతూ ఉన్నాడు. అందుకని మాట్లాడటం కూడా ఒక గొప్ప కళ. ఆ మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు మనం చెప్పేటువంటి విషయాలు ఏ విధంగా ఉండాలి, ఎంత మేరకు ఉండాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎంత ఆకర్షణీయంగా మాట్లాడాలి, ఎంత శాస్త్రబద్ధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని హనుమంతుణ్ణి చూసి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తాడు. మాట్లాడే కళ గురించి రాముడు ఆంజనేయ స్వామి గురించి ఏ విధంగా చెప్పాడు అనేటువంటిది రాముడి మాటల్లో వాల్మీకి వివరించడం మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశం. అంతేకాదు ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. ఆంజనేయ స్వామికి తన ప్రజ్ఞ తనకి తెలియదు. చిన్నప్పుడు అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని అనుసరించి, అతనికి ఉన్నటువంటి వానర గుణాన్ని కూడా అనుసరించి ఇక్కడ ఋషులకు మునులకి కూడా అడ్డంకులు ఏర్పరుస్తూ ఉండేవాట పసితనంలో. అప్పుడు ఋషులు మునులంతా కూడా ఒక శాపాన్ని ఇచ్చట, నీకున్నటువంటి ప్రజ్ఞని, నీకున్నటువంటి గుణాన్ని నువ్వు మర్చిపోతావు, ఇది నీకు మేలే చేస్తుంది అనేటువంటి వరాన్ని కూడా వడ్లిస్తారు. ఆ విధంగా ఏమిటంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడు కూడా తనకున్నటువంటి బలపరాక్రమాలు కానీ, తనకున్నటువంటి ప్రజ్ఞ కానీ, తనకున్నటువంటి మంచితనం కానీ ఆయనకి గుర్తు ఉండదు. అయితే ఆంజనేయ స్వామిని చూసి మనమేం నేర్చుకోవాలి? ఏ వ్యక్తి అయినా సరే తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల్ని మరిచిపోయి నడుచుకోవాలి. నేను ఇంతవాణ్ణి, అంతవాణ్ణి, ఇంత ప్రజ్ఞ నాకు ఉంది, ఇంత శక్తి సామర్థ్యాలు నాకున్నాయి అన్నప్పుడు అహంకారం అడ్డు వచ్చి అతన్ని ముందుకు వెళ్లకుండా అణగతొక్కేస్తుంది. అందుకని ఆంజనేయ స్వామిని ప్రతి వ్యక్తి కూడా ఒక ఆదర్శంగా తీసుకొని తనకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాల్ని మరిచిపోయి ఇంకొంచెం ముందుకు లక్ష్య సాధనకు వెళ్ళడానికి ఎవరు ప్రయత్నిస్తారో వాళ్ళ లక్ష్యాలన్నీ వాళ్ళు నెరవేర్చుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఆంజనేయ స్వామిని మార్గదర్శకంగా తీసుకోవాలి.